హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుష్ప 3 గురించి మాట్లాడుకుందాం. పుష్ప 3 ఎప్పుడు మొదలవుతుందా, దాని సమాచారం ఎప్పుడు వస్తుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, 1, 2 చిత్రాలను చూసిన ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా దీని సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1, పుష్ప 2, దాని తర్వాత పుష్ప 3 కూడా ఉంటదని అప్పుడే ప్రకటిస్తూ జరిగింది. అసలు పుష్ప 3 ఉందా లేదా, ఏంటి కదా అని సైమా అవార్డు ఫంక్షన్ లో ప్రేక్షకులు, విలేకరులు అడిగిన ప్రశ్నకు సుకుమార్ సమాధానం ఇస్తూ పుష్ప 3 ఉంటది తప్పకుండా, దానికోసమే మేము కూడా షూటింగ్ మొదలు పెడతాకి ఎదురు చూస్తున్నాం. ఇది ఆలస్యం అవడానికి కారణం అల్లు అర్జున్ దగ్గర డేట్లు ఖాళీ లేక పోవటమే. అల్లు అర్జున్ వేరే చిత్రంలో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జస్ట్మెంట్ అవుతుందని చెప్పి సుకుమార్ చెప్పడం జరిగింది. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ ను కళ్ళబెట్టి చరిత్రను తిరగరాసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 ది రూల్ తో బాక్స్ ఆఫీస్ చరిత్రను మార్చేసిన తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో పుష్ప 3 పై ఈ క్లారిటీ ఇచ్చేశారు సుకుమార్. అలానే పుష్ప 2 సినిమా విడుదల ఏడాదిగా వస్తున్న పుష్ప 3 షూటింగ్ డిలే కావడంపై ఈ విషయాన్ని సుకుమార్ చెప్పుకుంటూ వస్తూ జరిగింది. ఈ సైమా అవార్డ్స్ తాజాగా దుబాయ్ లో జరిగిన అవార్డుల వేడుకల్లో పుష్ప 2 టీం 5 అవార్డులు దక్కించుకుంది. భారీ కలెక్షన్లతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ పుష్ప 2 మూవీ ఇండియన్ సినిమా రికార్డులనే బద్దలు కొట్టిందని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ హీరోయిన్ గా రేష్మిక మందన్న, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్, బెస్ట్ ప్లేబాక్ సింగర్ గా శంకర్ బాబు అవార్డులు దక్కించుకోవడం జరిగింది. అయితే ఫ్యాన్స్ కు ఇదే కాదు, అసలైన సర్ప్రైజ్ ఈ అవార్డు ఫంక్షన్ లో సుకుమార్ స్టేజ్ మీదకి వచ్చి పార్టీ లేదా పుష్ప అంటూ సరదా ప్రశ్న వేయటంతో వెంటనే విలేకరులు పుష్ప 3 గురించి అడగగానే సుకుమార్ ఇచ్చిన సమాధానం ఇదే అన్నమాట. ఈ మాట పుష్ప 3 ఉందన్న మాట వినగానే అక్కడ వేదిక మీద హోరెత్తించడం జరిగింది. ఇక ఈ మాట పుష్ప 3 మాట వినగానే అభిమానులు జోష్ లో వచ్చి కేరింతలు కొట్టడం జరిగింది. పుష్ప 2 ఎండ్ క్రెడిట్ సీన్ లోనే పుష్ప 2 తర్వాత మరొక పెద్ద కథ దాగి ఉందన్న క్లూ ఇచ్చేశారు సుకుమార్. దానికి ఇప్పుడు అధికారికంగా ప్రకటించడంతో పుష్ప 3 ది రాంపేజ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది మనకి తెలిసిన విషయమే. ఈసారి రష్మిక, ఫహద్ ఫజీల్ తో పాటు ఇంకొక కొత్త విలన్ని కూడా జత చేస్తారని మనకి సమాచారం వినిపిస్తుంది. బన్నీ తన అవార్డును సుకుమార్ కు అంకితం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడం జరిగింది. సుకుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవార్డు యొక్క క్రెడిట్ తన దర్శకుడు సుకుమార్ కి అంకితం చేస్తున్నట్టు, అదే కాక తన కళాకారులు, తన సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పుష్ప టీం కు చెందుతుందని, ఈ అవార్డు యొక్క ఘనత వీళ్ళందరికీ చెందుతుందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఈ అవార్డును అభిమానులు కూడా తన ఫ్యాన్స్ కు అంకితం ఇవ్వడం జరిగింది. తన ఫ్యాన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమ, తనకు ఇస్తున్న మద్దతు థ్యాంక్స్ తెలపడం జరిగింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని మొదలైన ఈ స్వాగ్ లో ఇప్పుడు ది రాంపేజ్ ఏ స్థాయిలో హంగామా చేస్తుందో మనందరం వేచి చూడాల్సిన పని ఉంది. ఫ్యాన్స్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పుష్ప 3 మూవీ, అలానే ఈ సినిమాపై అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతేడాది పుష్ప 2 తో రికార్డులు సృష్టించిన సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమా 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయి భారీ విజయం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ లో పగలగొట్టడం జరిగింది. థియేటర్లో కలెక్షన్ సునామీ సృష్టించిన ఈ సినిమా తాజాగా టెలివిజన్ లో ప్రసారం అయ్యి బుల్లితెర మీద కూడా పుష్ప ప్రపంచం సృష్టించింది, ఇంకా సృష్టిస్తూనే ఉంది. పుష్ప 3 కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని, అదే రేంజ్ లో అంచనాలతో విడుదలై ఇంకా ఈసారి ఎక్కువ కలెక్షన్లతో పుష్ప 2 ని క్రాస్ చేసి వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్, మీకు అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 3 గురించి చెప్పిన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని, బెల్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.